ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం మంత్రులు డీకే శివకుమార్ తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించిన సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నేరుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో కలిసి లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖను అందించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని రాజీనామా లేఖను గవర్నర్ వచ్చిన తర్వాత వారికి అందించాలంటూ అధికారులకు తెలిపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ బెంగళూరు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రుత్విక్, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కదా, ఏంటి అప్డేట్స్? తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏంటి వివరాలు? ఎస్ నవీన్, కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కార్యాలయం చేరుకొని కూడా సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయడం నిర్వహించి ప్రస్తుతం ఆయన ఢిల్లీకి కూడా పయనం అవుతున్నారు. రేపు సోనియా గాంధీ అయితే గవర్నర్ అందుబాటులో లేని కారణంగా గవర్నర్ కార్యాలయం గవర్నర్ కార్యదర్శికి రాజీనామా సమర్పించడం జరిగింది. అయితే ఈ రాత్రికే గవర్నర్ బెంగళూరు చేరుకోనున్నారు. బెంగళూరు చేరుకున్నాక ఇవాళ రాత్రికి కానీ రేపటికి కానీ ఈ రాజీనామా ఆమోద ప్రక్రియ అనేది కొనసాగుతానని లోక్ భవన్ నుంచి కూడా తెలుస్తుంది. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది సిఎల్పి సమావేశం రేపు నిర్వహించి సిఎల్పి నేతను ఎన్నుకొని తదుపరి ముఖ్యమంత్రిగా కూడా డీకే శివకుమార్ని ఖరారు చేశారు. అయితే డీకే శివకుమార్ని ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే తుముకూరులోని ఆధ్యాత్మిక గురువుని కలిసేందుకు డీకే శివకుమార్ కూడా మరి కొద్దిసేపట్లో పయనం అవుతారు. తుముకూరుకు వెళ్ళి ఆయన ఆధ్యాత్మిక గురువుల మట్టంలో ఆయన ఆధ్యాత్మిక గురువుని కలిసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకొని ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత రేపు సిఎల్పి సమావేశం రేపు ఏ సమయానికి జరుగుతుంది అనేది కూడా మరి కొద్దిసేపట్లోనే కేపీసీసీ కార్యాలయం ప్రకటించే అవకాశం ఉంటుంది. రేపు గాంధీ భవన్లో సిఎల్పి సమావేశం ఎమ్మెల్యేలందరినీ కూడా ఆహ్వానించి ఆ ఎమ్మెల్యేలతో సిఎల్పి సమావేశం కలిపి కూడా శాసనసభ నేతను ఎన్నుకున్న తర్వాత కూడా ఈ సీఎం ప్రమాణ స్వీకారం మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ రుత్విక్, థ్యాంక్స్.